కొద్ది మందిలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది, కంగారు పడిపోతా ఉంటారు. దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. ఇంతకుముందు అమ్మాయి కొంచెం హెల్దీగా లావుగా ఉండేది, ఇప్పుడు చూస్తే కళ్ళు మొత్తం ఇట్లా అయిపోయాయి. టెస్ట్ చేయిస్తే రక్తహీనత ఉంది సో అని చెప్పేసి అంటుంటారు. అంటే ఈ రక్తహీనత రావడానికి రీజన్ ఇది కూడా అయి ఉండొచ్చు, ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవ్వడం. డెఫినెట్ గా సార్, నార్మల్ గా ఈవెన్ పీసీఓడి కానీ మెనోపాజ్ ఏ టైమ్ అప్పుడు మెనోపాజల్ డ్యూరేషన్ లో జనరల్ గా హెవీగా పీరియడ్స్ ఎప్పుడైతే వస్తుందో లేడీస్ కి అమ్మాయిలకి హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా తగ్గిపోతుంది. సో డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు ఇంజెక్షన్స్ వేసుకోండి, లేకపోతే దీనికి ఐవి సలైన్ లో మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, సో డెఫినెట్ గా నేను చూసిన కేసెస్ లో ఒక పీసీఓడి మేజర్ లో 20 days కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయిన తర్వాత అలా 3 to 4 months అనేది జరుగుతూ ఉన్నది. సో హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ 12 ఉండాల్సింది 6% కి పడిపోయింది. సో డెఫినెట్ గా అలాంటి ఒక రీజన్ అనేది ఉంటుంది. హిమోగ్లోబిన్ ని పెంచుకోవడానికి మామూలుగా న్యాచురల్ సోర్స్, ఇప్పుడు మాకు అల్లోపతి వద్దు, హోమియోపతి వద్దు, ఆయుర్వేదం వద్దు, న్యాచురల్ గా మాకు పెరగాలంటే మేము ఏం తినాలి? ఎస్, సో మన జనరల్ గా హోమియోపతిలో మనం డైట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో డైట్ ద్వారా మనం ఐరన్ ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మార్నింగ్ అనేది నట్స్, డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. మనం అందరు పేషెంట్స్ కి ఒక విషయం చెప్తాము, న్యాచురల్ సోర్సెస్ మనం చూడాలి. సపోజ్ డ్రై ఫ్రూట్స్ ఈ రోజు కొంతమందికి అఫోర్డ్ చేయలేరు అంటే నో డౌట్ మీరు మార్నింగ్ స్ప్రౌట్స్ తినండి, మొలకలు, అది ఎవరికైనా అఫోర్డబుల్ ఉంటది. ఓకే, అండ్ నార్మల్ గా మనం తెలుసు నువ్వులు, బెల్లం, జాగరీ, సో ఇలాంటివి రెడీగా అవైలబుల్ ఉంటాయి అండ్ మన బడ్జెట్ లో కూడా ఉంటాయి. అలాంటివి మీరు డైలీ తీసుకుంటూ ఉండండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు చిన్న ఏజ్ లో ఈ రోజు ఒక పీరియడ్స్ 1 year వస్తుంది, తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. అలాంటి కండిషన్స్ లో మేము జనరల్ గా ఫస్ట్ చెప్పేది డయట్. మీరు ఇలాంటి నువ్వులు తీసుకోండి, బెల్లం ఇవ్వండి మీ పాపకి, అండ్ న్యాచురల్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో ఐరన్ ఇంప్రూవ్ చేయడానికి అలాంటి మనం ఫుడ్స్ తీసుకోమని జనరల్ గా చెప్తాం. ఒక మిత్ ఉంది మ్యామ్, ఏంటంటే నువ్వులు తిన్నారు అని అంటే పీరియడ్స్ త్వరగా రావడానికి అని సింబాలిక్ అంటుంటారు, నిజమేనా? 100%. బికాస్ నువ్వులు అనేది హీట్ చేస్తాయి. నువ్వులు అనేది ఏది ఉంటుందో సిజ్మే నార్మల్ గా వైట్ కానీ బ్లాక్ కానీ ఫ్యాక్ట్, డెఫినెట్ గా అది ఫ్యాక్ట్. అది న్యూట్రిషనల్ దాంట్ లోపల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మన ప్రాపర్టీస్ ఉంటాయి. సో అది చాలా హీట్ చేస్తుంది. అదే సపోజ్ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయంటే అలాంటి వాళ్ళు రోజు తీసుకోవద్దు, వాళ్ళకి ఎర్లీ పీరియడ్స్ కూడా వస్తాయి అండ్ హెవీ బ్లీడింగ్ కూడా వస్తాయి, స్పెషల్ గా మన ఎండాకాలంలో. అందుకోసానికి జనరల్ గా మనం చూస్తూ ఉంటాం నువ్వులు కానీ మనం వింటర్ సీజన్ లో చలికాలంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, బికాస్ బాడీ వార్మ్ ఉంటది. అది వెజిటేరియన్ సరే నాన్ వెజిటేరియన్ సరే అందరూ తీసుకోవచ్చు. సో ఎస్, నువ్వులు తీసుకున్నప్పుడు డెఫినెట్ గా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మరి అదే నువ్వులు తీసుకున్నప్పుడు మీరు బ్లడ్ మంచిగా వస్తుందని ఎట్లా అంటున్నారు? అంటే ఇప్పుడు ఆ నువ్వులు తీసుకోవడం వల్ల నువ్వులు బెల్లం తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు, అదే నువ్వులు తీసుకోవడంలో పీరియడ్స్ కూడా వస్తాయి, బాడీ హీట్ అయ్యేసి అంటున్నారు, ఎట్లా కాంబినేషన్? ఎస్, సో దాంట్లో ఉంటుంది. ఎవరికైతే పీసీఓడి కానీ లేట్ పీరియడ్స్ వచ్చే ప్రాబ్లం ఉన్నదో అలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఇది తీసుకోవచ్చు. అదే మీకు హై పీరియడ్స్ వస్తున్నాయి అంటే మీకు హెవీగా పీరియడ్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళు నువ్వులు బెల్లం అనేది డైలీ తీసుకోకూడదు, వాళ్ళు వీక్లీ ట్వైస్ అట్లా తీసుకోవచ్చు. అందుకంటే అమ్మాయిలకి ఏ ఏజ్ అయినా సరే ఈవెన్ 45-50 years తర్వాత కూడా మెనోపాజ్ వచ్చే వరకు లేడీస్ కి ఎప్పటికైనా కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటది. సో డెఫినెట్ గా సపోజ్ మీకు హెవీ బ్లీడింగ్ అవుతుందంటే అలాంటి వాళ్ళు నువ్వులు బెల్లం డైలీ తీసుకోకూడదు. మీకు చాలా తక్కువ వస్తుంది, చాలా మంది ఉంటారు మంత్లీ పీరియడ్స్ వస్తున్నాయి బట్ స్కాంటీ పీరియడ్స్ వస్తుంది, బికాస్ ఐరన్ తక్కువ ఉన్నది బాడీలో, హార్మోన్స్ అనేవి నార్మల్ గానే ఉన్నాయి బట్ ఐరన్ తక్కువ ఉంది అండ్ ఎక్సర్సైజ్ లేదు. అలాంటి వాళ్ళకి 2 days పీరియడ్ వస్తుంది అండ్ దట్ చాలా మామూలుగా వస్తుంది. అలాంటి వాళ్ళు డైలీ నువ్వులు అండ్ బెల్లం తీసుకోవాలి. సో మన బాడీ మీద ఉంటుంది, మన ఫంక్షన్ అనేది ఏదైతే ఫుడ్ చేస్తుందో అది అందరి మీద ఒకటే వర్క్ చేస్తున్నది, బట్ మన బాడీ అనేది ఎక్కువగా హీట్ ఉన్నదంటే డెఫినెట్ గా వాళ్ళు తక్కువగా తీసుకోవాలి ఇలాంటి నువ్వులు లాంటివి, రైట్?